ఫ్రెండ్స్, నమస్కారం. నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎండోమెంట్ ఆఫీసర్ డ్యూటీకి సంబంధించి అంటే కార్యనిర్వహణాధికారి యొక్క విధుల గురించి వీడియో చేయమని మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు. సో మనకి ఎగ్జామ్కి ఇంకా 3 to 4 days మాత్రమే ఉంది. సో అందువల్ల కార్యనిర్వహణ అధికారికి సంబంధించిన టాప్ 20 MCQస్ని డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. నేను మీకు ఇక్కడ డిస్కస్ చేసేది కేవలం టాప్ 20 MCQs మాత్రమే అని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోవద్దు. ఎందుకంటే నేను మీకు ఇక్కడ చెప్పేది 20 MCQs అయినప్పటికీ ఆ చెప్పే 20 MCQsలోనే నేను దాదాపు దానికి ఎక్స్ట్రాగా ఒక 5 to 10 బిట్స్ కవర్ చేస్తాను అనమాట. అంటే 20 బిట్స్లోనే నేను దాంట్లోనే కొద్దిగా మ్యాటర్ యాడ్ చేసి మీకు 5 to 10 బిట్స్ అనేది ఎక్స్ట్రాగా చెప్తాను. ఇక మన వీడియోలోకి వెళ్దాం. ముందుగా మొదటి ప్రశ్న, ఏదైనా ధార్మిక సంస్థకు కార్యనిర్వహణ అధికారిని నియమించాలంటే ఆదాయం ఎంత ఉండాలి? ఇప్పుడు ప్రశ్న ఏమడిగినారంటే, ఇప్పుడు ధార్మిక సంస్థలో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎండోమెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినారు. మనం అక్కడికి ఈయోగా అపాయింట్ అవుతామన్నమాట. సో ఆ సంస్థకి ఈ కార్యనిర్వహణ అధికారిని అపాయింట్ చేయాలంటే, అంటే అతన్ని నియమించాలంటే ఆ దేవాలయ ఆదాయం అనేది ఎంత ఉండాలని ప్రశ్న అడిగినారనమాట. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ 1 కోటి రూపాయలు, ఆప్షన్ బి 1 కోటి రూపాయలకు మించి, ఆప్షన్ సి 1000 రూపాయలు, ఆప్షన్ డి ఏ మరియు బి. ఇక్కడ మనకి కార్యనిర్వహణ అధికారిని నియమించాలంటే ఈ ధార్మిక సంస్థ యొక్క ఆదాయం ఎంత ఉండాలంటే 1 కోటి రూపాయలు లేదా అంతకు మించైనా ఉండొచ్చు అనమాట. సో మనకి ఆప్షన్స్లో 1 కోటి రూపాయలు అనిస్తే ఆప్షన్ ఏ పెట్టండి, బి ఇస్తే బి పెట్టండి. ఒకవేళ మనకు 2 ఇచ్చినారనుకో, అప్పుడు మనకి దీనికి సరైన సమాధానం బోత్ ఏ అండ్ బి అవుతుందన్నమాట. ధార్మిక సంస్థకు కార్యనిర్వహణ అధికారిని నియమించాలంటే ఆదాయం అనేది 1 కోటి రూపాయలు లేదా అంతకు మించి ఉండాలన్నమాట. ఇది కండిషన్ అన్నమాట. రెండవ ప్రశ్న, కార్యనిర్వహణ అధికారి గ్రేడ్ 3 శ్రేణిలో వారిని నియమించే సందర్భంలో ఆ సంస్థ యందు పనిచేస్తున్న ఉద్యోగులను ఎంపిక చేస్తే ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించబడింది? ఇక్కడ మనకి ప్రశ్నలో ఏమడిగారంటే, ఇప్పుడు మనము కార్యనిర్వహణ అధికారి గ్రేడ్ 3 పోస్టులకి ఎగ్జామ్ రాస్తున్నాము. ఈ పోస్టుకి ఆల్రెడీ ఆ ధార్మిక సంస్థలో ఎవరైతే ఉద్యోగులు పని చేస్తున్నారో వారు కూడా లైక్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాస్తారు కదా. సో వారికి ఈ గ్రేడ్ 3 పోస్టుకు సంబంధించి ఎంత రిజర్వేషన్ కల్పించబడుతుంది అని మన ప్రశ్న అడిగారనమాట. ఆప్షన్స్లోకి వెళ్తే ఆప్షన్ ఏ 90%, ఆప్షన్ బి 40%, ఆప్షన్ సి 60%, ఆప్షన్ డి 5%. గ్రేడ్ 3 ఎగ్జామ్కి అటెండ్ అయ్యేటప్పుడు ఆ ధార్మిక సంస్థలో పనిచేసే ఉద్యోగులకు 40% రిజర్వేషన్లో కేటాయించబడుతుందన్నమాట. గ్రేడ్ 3 పోస్టులకి 40% రిజర్వేషన్లు కేటాయిస్తారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇది గ్రేడ్ 3 సంబంధించి అనమాట. గ్రేడ్ 3కి 40% రిజర్వేషన్లు ఉంటాయి. అదే గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 2 పోస్టులకు అయితే 20% రిజర్వేషన్లు కల్పిస్తారనమాట. ఎవరికి? ఆ సంస్థ యందు పనిచేస్తున్న ఉద్యోగులకి. ఓకేనా? గ్రేడ్ 3కి అయితే 40%, గ్రేడ్ 1 లేదా గ్రేడ్ 2 పోస్టులకు అయితే 20% అనేది రిజర్వేషన్లో కల్పిస్తారనమాట. దీనికి సరైన సమాధానం 40%. మూడవ ప్రశ్న, కార్యనిర్వహణ అధికారికి వేతనం, భృతులు, పింఛన్లు, ఇతర చెల్లింపులకు సంబంధించి ఏ నిధి నుండి వినియోగిస్తారు? ఇక్కడ ఈ కార్యనిర్వహణ అధికారికి వేతనాలు కానీ, పింఛన్లు కానీ, భృతులు కానీ, సో ఇవన్నీ ఈ అమౌంట్ అంతా వాళ్ళకి చెల్లించాలి కదా ఆ యొక్క అధికారికి. సో అలాంటప్పుడు ఆ యొక్క చెల్లింపులు ఏ నిధి నుండి కేటాయిస్తారు అని ఇక్కడ మనకు ప్రశ్న అడిగారనమాట. ఆప్షన్స్లోకి వెళ్తే ఆప్షన్ ఏ సంఘటిత నిధి, మిస్టేక్ అయింది, సంఘనిధ కాదు, సంఘటిత. ఆప్షన్ ఏ సంఘటిత నిధి, ఆప్షన్ బి అగంతుక నిధి, ఆప్షన్ సి ధార్మిక నిధి నుండి, ఆప్షన్ డి ఏది కాదు. సో రేపు నవ్వుతూ మనమే ఉద్యోగానికి ఎంపిక అయితే
మనకి వేతనాలు కానీ, భృతులు కానీ, పింఛన్లు కానీ లేదా ఇతర చెల్లింపులు కానీ ఏ నిధి నుండి మనకి వినియోగిస్తారంటే సంఘటిత నిధి నుండి అన్నమాట. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, సంఘటిత నిధి. 4వ ప్రశ్న, ట్రస్టీ లేదా ట్రస్ట్ మండలిచే తీర్మానించబడిన తీర్మానములను కార్యనిర్వహణాధికారి ఏం చేయొచ్చు? సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి, అవి రెండు చూద్దాం. ఆప్షన్ ఏ, తప్పనిసరిగా పాటించాలి. ఆప్షన్ బి, పాటించాల్సిన అవసరం లేదు. ఆప్షన్ సి, ఏది కాదు. ఆప్షన్ డి, 1 మరియు 2 సరైనవే. ఉదాహరణకి ఇప్పుడు మనం కార్యనిర్వహణ అధికారిగా పనిచేస్తున్నాం అనుకోండి. సో ఆ విధంగా మనం పని చేసేటప్పుడు ఆ ట్రస్టీ లేదా ఆ ట్రస్ట్ మండలి ఉంటుంది కదా, వారు తీర్మానించబడిన తీర్మానాలని అంటే మనం అంటే కార్యనిర్వహణ అధికారులు అంటే సపోజ్ మనమే అనుకోండి, మనము ఆ యొక్క తీర్మానాలను పాటించాలా లేదా వద్దా అంటే ఇక్కడ దీనికి సరైన సమాధానం తప్పనిసరిగా పాటించాలి. సో ట్రస్టీ కానీ లేదా ఆ ట్రస్ట్ మండలిచే తీర్మానించబడిన తీర్మానాలను ఆ కార్యనిర్వహణాధికారి తప్పనిసరిగా పాటించాలన్నమాట. 5వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థల మరియు ధర్మాదాయ చట్టం ఎప్పుడు చేశారు? ఆప్షన్ ఏ, 15వ తేదీ 5వ నెల 1987. ఆప్షన్ బి, 13వ తేదీ 5వ నెల 1987. ఆప్షన్ సి, 12వ తేదీ 5వ నెల 1987. ఆప్షన్ డి, 10వ తేదీ 6వ నెల 1987. మనకి ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థల మరియు ధర్మాదాయ చట్టాన్ని ఎప్పుడు అమలు చేశారంటే మనకి 15వ తేదీ 5వ నెల అనగా మే నెల 1987వ సంవత్సరంలో మనకి ఈ ధర్మాదాయ చట్టం హిందూ మత సంస్థల మరియు ధార్మికను ఏర్పాటు చేశారన్నమాట. ఎప్పుడంటే 15వ తేదీ 5వ నెల అనగా మే నెల 1987 ఈ రోజున మనకి చట్టం అనేది ఏర్పాటు చేశారన్నమాట. 6వ ప్రశ్న, ధార్మిక సంస్థల కార్యనిర్వహణ అధికారి సంస్థకు అనుబంధ భక్తి సమాజం భజనలు నిర్వహించే అధికారం ఉంటుందా ఉండదా? సో ఇక్కడ ఈ కార్యనిర్వహణ అధికారం ఉంటాడు కదా, ఇతనికి భక్తి సమాజం అంటే ఆ యొక్క గుళ్ళో కానీ ఆ దేవాలయంలో కానీ భక్తి సమాజాలు కానీ భజనలు కానీ ఈ యొక్క కార్యనిర్వహణ అధికారికి నిర్వహించే అధికారం ఉంటుందా లేదా అని అడిగారు. ఆప్షన్ ఏ, ఉంటుంది. ఆప్షన్ బి, లేదు. ఆప్షన్ సి, చెప్పలేము. ఆప్షన్ డి, ఏది కాదు. ఈ యొక్క కార్యనిర్వహణ అధికారికి భక్తి సమాజం భజనలు నిర్వహించే అధికారం తప్పనిసరిగా ఉంటుంది. సో ఈ కార్యనిర్వహణ అధికారికి ఈ భక్తి సమాజాలు కానీ భజనలు కానీ ఇంకా వేరే ఇతర కార్యక్రమాలు ఆ యొక్క ధార్మిక సంస్థలో ఏర్పాటు చేసే అధికారం ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు 7వ ప్రశ్న, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ క్రింద కార్యనిర్వహణ అధికారి పదోన్నతికి సంబంధించిన వివాదములను అసాధారణ సమావేశాలలో చర్చించరాదు అని పేర్కొనబడింది? ఇక్కడ మనకి ప్రశ్న ఏమడిగినారంటే మన భారత రాజ్యాంగం ఉంది కదా, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆ భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ కింద ఈ యొక్క కార్యనిర్వహణ అధికారి పదోన్నతికి సంబంధించి అతని యొక్క వివాదములను అసాధారణ సమావేశాలలో చర్చించరాదు అని ఏ ఆర్టికల్లో పేర్కొనబడింది? మామూలుగా ఇతను ఏమైనా స్కామ్స్ చేసినా కానీ ఫ్రాడ్స్ చేసినా కానీ ఆ యొక్క వివాదాలు అనేటివి ఉంటాయి కదా, సో ఆ వివాదాలు అనేటివి అసాధారణ సమావేశాలలో చర్చించరాదు అని ఏ ఆర్టికల్లో పేర్కొన్నారు? ఆప్షన్ ఏ, అధికరణ 13. ఆప్షన్ బి, అధికరణ 12. ఆప్షన్ సి, అధికరణ 226. ఆప్షన్ డి, అధికరణ 19. ఈ యొక్క కార్యనిర్వహణ అధికారికి సంబంధించిన వివాదములను అసాధారణ సమావేశాలలో చర్చించరాదు అని పేర్కొనబడింది అధికరణ 226లో. సో మనకి
ఆర్టికల్ 226లో పేర్కొన్నారన్నమాట. ఈ యొక్క వివాదములను అసాధారణ సమావేశాలలో చర్చించరాదు అని. 8వ ప్రశ్న, ధార్మిక సంస్థకు చెందిన కార్యనిర్వహణాధికారి తప్పు చేసినట్లు రుజువైతే కమిషనర్ ఏ సెక్షన్ కింద సంబంధిత అధికారిని తొలగిస్తాడు? ఉదాహరణకి ఇప్పుడు రేపు మనము ఈ కార్యనిర్వహణ అధికారి ఉద్యోగాన్ని సాధించినట్లయితే ఆ యొక్క డ్యూటీని నిర్వర్తిస్తాం కదా, అప్పుడు మనం రేపు నా పొద్దు ఏమైనా తప్పు చేస్తే ఆ తప్పు చేసినది రుజువైతే ఆ కమిషనరు ఏ సెక్షన్ కింద ఈ యొక్క కార్యనిర్వహణ అధికారిని తొలగిస్తాడు అని ప్రశ్న అడిగారు. ఆప్షన్ ఏ సెక్షన్ 25, ఆప్షన్ బి సెక్షన్ 37, ఆప్షన్ సి సెక్షన్ 11, ఆప్షన్ డి సెక్షన్ 39. కమిషనర్ ఈ కార్యనిర్వహణాధికారి తప్పు చేసినట్లు రుజువైతే సెక్షన్ 37 కింద ఆ యొక్క సంబంధిత అధికారిని తొలగించే హక్కు ఉంటుందన్నమాట. ఏ సెక్షన్ కింద? సెక్షన్ 37 కింద. ఓకేనా. 9వ ప్రశ్న, ఉద్యోగి యొక్క విచారణ పెండింగ్లో ఉండగా సంరక్ష అధికారిచే ఆ ఉద్యోగిని తాత్కాలికంగా తొలగించే అధికారం. ఈ కార్యనిర్వహణ అధికారి యొక్క కేసు అనేది పెండింగ్లో ఉందనుకోండి, ఆ పెండింగ్లో ఉన్న సమయంలో ఆ యొక్క కార్యనిర్వహణ అధికారిని తాత్కాలికంగా అంటే టెంపరీగా తొలగించే అధికారం అనేది ఉంటుందా ఉండదా అని ప్రశ్న అడిగారు అనమాట. ఆప్షన్ ఏ అధికారం లేదు, ఆప్షన్ బి అధికారం ఉంది, ఆప్షన్ సి ఏదీ లేదు, ఆప్షన్ డి అన్ని తప్పు సమాధానాలే. ఉద్యోగి యొక్క విచారణ పెండింగ్లో ఉండగా సంరక్ష అధికారిచే ఆ ఉద్యోగిని తాత్కాలికంగా తొలగించే అధికారం లేదు. సో విచారణ పెండింగ్లో ఉండగా తాత్కాలికంగా తొలగించే అధికారం లేదన్నమాట. 10వ ప్రశ్న, ఇటీవల వార్తల్లో ఉన్న మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ భూములను ఎప్పుడు ఏర్పాటు చేశారు? సో ఇటీవల అంటే మనం 2021 సంవత్సరం తీసుకోవచ్చు అనమాట. ఆ 2021 సంవత్సరంలో ఈ మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ భూములను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే ఈ యొక్క సొసైటీకి సంబంధించి ఒక దాదాపు నెల 2 నెలలు కోర్టులో విచారణ జరిగిందనమాట. ఇదనేది ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ 1958, ఆప్షన్ బి 1948, ఆప్షన్ సి 1858, ఆప్షన్ డి 1848. ఈ యొక్క సంస్థను కానీ భూములను కానీ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1958వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశారన్నమాట. ఇక 11వ ప్రశ్న, మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎవరు స్థాపించారు? ఆప్షన్ ఏ పూసపాటి వెంకట గజపతి, ఆప్షన్ బి పూసపాటి ఆనంద గజపతి, ఆప్షన్ సి పూసపాటి అశోక గజపతి, ఆప్షన్ డి పూసపాటి నారాయణ బాబు. మనకి దేవాలయాలకు సంబంధించి మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అనే ఒక సంస్థ ఉందన్నమాట. ఈ యొక్క సంస్థని ఎవరు స్థాపించారు అంటే మనకి పూసపాటి వెంకట గజపతి గారు ఈ యొక్క సంస్థని స్థాపించారన్నమాట. మీకు దీంట్లో ఇంకొక ప్రశ్న కూడా అడిగే అవకాశం ఉంది. అదేంటంటే ఈ యొక్క సంస్థని స్థాపించినది పూసపాటి వెంకట గజపతి గారు, కానీ ఇప్పుడు ఈ యొక్క సంస్థకి చైర్మన్గా ఉన్నది మాత్రము పి అశోక గజపతి గారు. సో మీరు న్యూస్ ఫాలో అయ్యేటట్లయితే లాస్ట్ ఇయర్ ఈయన గురించి ట్రెండింగ్లో ఉందన్నమాట. స్థాపించినదైతే పూసపాటి వెంకట గజపతి గారు, ప్రస్తుత చైర్మన్ అయితే పి అశోక గజపతి. 12వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ హిందూ మత సంస్థల మరియు దేవాదాయ చట్టం 1966 ఎవరి ఆధ్వర్యంలో నియమించారు? ఆప్షన్ ఏ ఎస్కేదార్ కమిటీ, ఆప్షన్ బి శ్రీకృష్ణ కమిటీ, ఆప్షన్ సి చెల్లా కొండయ్య కమిటీ, ఆప్షన్ డి ఏది కాదు. మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ హిందూ మత సంస్థల
మరియు దేవాదాయ చట్టం 1966 ఎవరి అంటే ఏ కమిటీ ఆధ్వర్యంలో నియమించారంటే ఆప్షన్ సి చెల్లాకొండయ్య కమిటీ ఆధ్వర్యంలో దీన్ని నియమించారన్నమాట. ఎవరి ఆధ్వర్యంలో? చెల్లాకొండయ్య కమిటీ. 13వ ప్రశ్న, ఎండోమెంట్ యాక్ట్ 1987లోని ఏ సెక్షన్ ప్రకారం దేవాలయాలను రకాలుగా విభజించారు? ఆప్షన్ ఏ సెక్షన్ 6, ఆప్షన్ బి సెక్షన్ 7, ఆప్షన్ సి సెక్షన్ 9, ఆప్షన్ డి సెక్షన్ 8. మనకి ఇప్పుడు ఎండోమెంట్ యాక్ట్ 1987 ఉంది కదా, ఈ యాక్ట్లో ఏ సెక్షన్కి సంబంధించి దేవాలయాలను రకాలుగా విభజించారు అని అడుగుతున్నారనమాట. సో మనకి సెక్షన్ 6 కింద ఎండోమెంట్ యాక్ట్ 1987లో సెక్షన్ 6 ప్రకారం దేవాలయాలను రకాలుగా విభజించారనమాట. అది కూడా ఎన్ని రకాలుగా కూడా చెప్తాను. మనకి మొత్తం ఈ సెక్షన్ 6 కింద 4 రకాలుగా దేవాలయాలను విభజించారనమాట. 14వ ప్రశ్న, ఎండోమెంట్ యాక్ట్ 1987 సెక్షన్ 6 క్లాస్ ఏ ప్రకారం దేవాలయ ఆదాయం ఎంత ఉండాలి? సో మనకి ఈ ఎండోమెంట్ యాక్ట్ 1987 ఉంది కదా, ఈ యొక్క యాక్ట్లో సెక్షన్ 6 క్లాస్ ఏలో ప్రకారం ఈ యొక్క దేవాలయాల ఆదాయం ఎంత ఉండాలి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 25 లక్షల పైన, ఆప్షన్ బి 2 లక్షల నుండి 25 లక్షల వరకు, ఆప్షన్ సి 2 లక్షల కంటే తక్కువ, ఆప్షన్ డి ఏది కాదు. మనకి సెక్షన్ 6 క్లాస్ ఏ ప్రకారం దేవాలయాల ఆదాయం ఎంత ఉండాలంటే 25 లక్షల పైన ఆదాయం ఉండాలన్నమాట. ఇక్కడ సెక్షన్ 6 క్లాస్ ఏ ప్రకారం 25 లక్షల పైన ఉండాలి. 15వ ప్రశ్న చూసినట్లయితే ఈ యొక్క ఎండోమెంట్ యాక్ట్ 1987 సెక్షన్ 6 క్లాస్ సి ప్రకారం, ఇక్కడ ఏ ప్రకారం, ఇక్కడ సి, క్లాస్ సి ప్రకారం దేవాలయాల ఆదాయం ఎంత ఉండాలి? ఆప్షన్ ఏ 2 లక్షల కన్నా తక్కువ, ఆప్షన్ బి 2 లక్షల నుండి 25 లక్షల వరకు, ఆప్షన్ సి 25 లక్షల పైన, ఆప్షన్ డి 1 కోటి పైన. మనకి సెక్షన్ 6 క్లాస్ ఏ ప్రకారం 2 లక్షల పైన వరకు దేవాలయాల ఆదాయం ఉండాలి. అదే సెక్షన్ 6 క్లాస్ సి ప్రకారం ఈ దేవాలయాల ఆదాయం ఎంత ఉండాలంటే 2 లక్షల కన్నా తక్కువ ఉండాలన్నమాట. 16వ ప్రశ్న, ఎండోమెంట్ యాక్ట్ 1987 సెక్షన్ 6 క్లాస్ డి ప్రకారం దేవాలయాల ఆదాయం ఎంత ఉండాలి? ఆప్షన్ ఏ 2 లక్షల పైన, ఆప్షన్ బి 1 లక్షలోపు, ఆప్షన్ సి 50,000 పైన, ఆప్షన్ డి ఆదాయంతో సంబంధం లేనివి. సో మనకి సెక్షన్ 6 క్లాస్ ఏ ప్రకారం 25 లక్షల పైన, సెక్షన్ 6 క్లాస్ సి ప్రకారం 2 లక్షల కన్నా తక్కువ, సెక్షన్ 6 క్లాస్ డి ప్రకారం దేవాలయాల ఆదాయం ఎంత ఉండాలంటే ఈ యొక్క దేవాలయానికి సెక్షన్ 6 క్లాస్ డి ప్రకారం ఆదాయంతో సంబంధం లేవన్నమాట. సెక్షన్ 6 క్లాస్ డి ప్రకారం ఉండే దేవాలయాలకి ఆదాయంతో సంబంధం లేదన్నమాట. దీంట్లోనే మనం ఇంకొక ప్రశ్న కూడా డిస్కస్ చేసుకుందాము. సెక్షన్ 6 క్లాస్ ఏ చెప్పుకున్నాము, సెక్షన్ 6 క్లాస్ సి చెప్పుకున్నాము, సెక్షన్ 6 క్లాస్ డి చెప్పుకున్నాము. ఇక్కడ మనకు మిస్ అయింది సెక్షన్ 6 క్లాస్ బి. సో క్లాస్ బి వచ్చేసి ఈ యొక్క సెక్షన్ 6 క్లాస్ బి సంబంధించి దేవాలయాల ఆదాయం ఎంత ఉండాలంటే మనకి 2 లక్షల నుండి 25 లక్షల వరకు ఈ యొక్క ఆదాయం అనేది ఉండాలన్నమాట. దీని ప్రకారం సెక్షన్ 6 క్లాస్ బి ప్రకారం 2 లక్షల నుండి 25 లక్షల వరకు ఆదాయం అనేది ఉండాలన్నమాట దేవాలయానికి. సో 17వ ప్రశ్న, తిరుమల తిరుపతి దేవస్థానపు నిర్వహణ కొరకు ప్రభుత్వం ఎండోమెంట్ యాక్ట్లోని ఏ సెక్షన్ను అనుసరించి కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేస్తుంది? ఇప్పుడు మనకి టీటీడీ ఉంది కదా, తిరుమల తిరుపతి దేవస్థానము. ఆ యొక్క దేవస్థానపు నిర్వహణ కొరకు ప్రభుత్వం ఈ యొక్క ఎండోమెంట్ యాక్ట్లోని ఏ సెక్షన్ను అనుసరించి కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేస్తుంది? ఆప్షన్ ఏ సెక్షన్ 91 క్లాస్ ఏ,
ఆప్షన్ బి సెక్షన్ 91 క్లాస్ బి, ఆప్షన్ సి సెక్షన్ 92 క్లాస్ ఏ, ఆప్షన్ డి సెక్షన్ 93 క్లాస్ ఏ. ఈ యొక్క కార్యనిర్వాహక కమిటీని ఏ సెక్షన్ను అనుసరించి ఏర్పాటు చేస్తారంటే ఆప్షన్ ఏ సెక్షన్ 91 క్లాస్ ఏ ప్రకారం ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేస్తారు. 18వ ప్రశ్న, ఇటీవల బాగా వార్తల్లో నిలిచిన బ్రహ్మంగారి మఠం యొక్క మొదటి పీఠాధిపతి ఎవరు? మీ అందరికీ తెలుసు, మనకి కడప డిస్టిక్లో ఉంటుందనుకుంటా బ్రహ్మంగారి మఠం. ఈ యొక్క బ్రహ్మంగారి మఠానికి సంబంధించిన మొట్టమొదటి పీఠాధిపతి ఎవరు? ఆప్షన్ ఏ పెద్దలింగయ్య, ఆప్షన్ బి గోవిందయ్య, ఆప్షన్ సి పోతులూరయ్య, ఆప్షన్ డి పెదగోవిందయ్య. ఈ యొక్క బ్రహ్మంగారి మఠానికి మొదటి పీఠాధిపతి ఎవరంటే ఆప్షన్ బి గోవిందయ్య. సో బ్రహ్మంగారి మఠానికి మొట్టమొదటి పీఠాధిపతి ఎవరంటే గోవిందయ్య. 19వ ప్రశ్న, బ్రహ్మంగారి మఠానికి ఇప్పటి వరకు ఎంతమంది పీఠాధిపతులుగా చేశారు? ఇక్కడ మనం బ్రహ్మంగారి మఠం గురించి డిస్కస్ చేస్తున్నాము. బ్రహ్మంగారి మఠానికి మొట్టమొదటి పీఠాధిపతి గోవిందయ్య. అదేవిధంగా ఈ యొక్క పీఠానికి ఇప్పటి వరకు ఎంతమంది పీఠాధిపతులుగా చేశారు అంటే ఆప్షన్ డి 11. మనకి ఇప్పటి వరకు 11 మంది పీఠాధిపతులుగా చేశారు. ఇప్పుడు ప్రస్తుతం 12వ వ్యక్తి ఈ యొక్క బ్రహ్మంగారి మఠానికి పీఠాధిపతిగా చేస్తున్నాడు. ఆ వ్యక్తి యొక్క పేరు వచ్చేసి వెంకటేంద్ర స్వామి. సో మనకి 11 మంది పీఠాధిపతులుగా చేశారు అని ప్రశ్న అడిగారు కాబట్టి మనకి సమాధానం 11 మంది. ప్రజెంట్ 12వ వ్యక్తి వెంకటేంద్ర స్వామి అని ఆయన ఈ యొక్క మఠానికి పీఠాధిపతిగా ఉన్నాడనమాట. 20వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ యాక్ట్ 1987ను భారతదేశంలోని ఏ ఎండోమెంట్ యాక్ట్ను సవరించి రూపొందించారు? ఆప్షన్ ఏ 1954, ఆప్షన్ బి 1956, ఆప్షన్ సి 1984, ఆప్షన్ డి 1986. ఇప్పుడు మనకి ఎండోమెంట్ యాక్ట్ 1987 ఉంది కదా, ఈ యాక్ట్ను భారతదేశంలోని ఏ ఎండోమెంట్ యాక్ట్ను సవరించి రూపొందించారు అని ప్రశ్న అడిగారు. మనకి ఈ ఎండోమెంట్ యాక్ట్ 1987ను భారతదేశంలోని ఎండోమెంట్ యాక్ట్ 1954ను సవరించి ఈ యొక్క యాక్ట్ అనేది మనకి రూపొందించారనమాట. సో ఈ యాక్ట్ని సవరించి రూపొందించారంటే ఎండోమెంట్ యాక్ట్ 1954ని సవరించి మనకి యాక్ట్ అనేది రూపొందించారనమాట. దీంతో మనము కార్యనిర్వహణాధికారి యొక్క విధులకు సంబంధించి టాప్ 20 MCQస్ని డిస్కస్ చేసుకున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా షేర్ చేయండి. ఎవరైతే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ముందుగా నా తరపున ఆల్ ది బెస్ట్ అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.